తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ నడిబొడ్డున రాజ్భవన్ ఎదుట రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. మరోవైపు సీఎం రోడ్డుపై కూర్చోవడం ఏంటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించడానికి, నిరసన వ్యక్తం చేయడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. చలో రాజ్భవన్ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై మండిపడ్డారు. 75 ఏళ్లు కష్టపడి దేశ ప్రతిష్టను కాంగ్రెస్ పెంచితే ప్రధాని మోదీ ఆయన మిత్రుడు ఆదాని కలిసి దేశ పరువు తీశారని విమర్శించారు. వ్యాపారం చేసేందుకు బిలియనీర్ ఆదానికి లంచాలు ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ విషయాన్ని పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిలదీశారు. మోదీ దీనిపై మౌనంగా ఉంటున్నారని అన్నారు. ఆదానితో ప్రధానికి లాలూచి ఒప్పందం ఉందని, అందుకే ఆదానిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ, రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని, భారత ప్రభుత్వాన్ని నిలదీసి కడిగిన ప్రధానమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. విధి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు దేశవ్యాప్తంగా రాజ్భవన్ లో ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. తమ పోరాటం ఇక్కడితో ఆగదని, ఆదాని అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వమే ధర్నాలు చేయడం ఏంటని బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారని, దేశ ప్రతిష్టను కాపాడుకోవడానికే రోడ్డుపై నిరసన తెలపాల్సి వచ్చిందన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిరసన చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఆదాని అంశంపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అదానిని కాపాడే ప్రయత్నమే చీకట్లో ప్రధానితో చేసుకున్న ఒప్పందం. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది. దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేదు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, తారక రామారావు గారిని, కల్వకుంట్ల కవితను నేను అడుగుతున్నా, మీది ఎవరి వైపు? మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా? ఈ రోజు పార్లమెంట్ లో మీ విధానం ఏంటి? రేపు శాసనసభలో మీరు అదానిని అరెస్ట్ చేయమంటారా, వద్దంటారా? చెప్పండి. అది చెప్పరు. ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో పెడతాడని భయంతో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినారు. ప్రధాని ఆశీస్సులతో ఆయన మిత్రుడు బిలియనేర్ ఆదాని దేశ సంపద దోచుకుంటున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఆదాని దేశ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆదాని దేశ ప్రజలను సొమ్మును ఏ విధంగా దోచుకుంటున్నారో, బ్యాంకులను ఏ విధంగా మోసం చేశారో హిడెన్బర్గ్ అమెరికా న్యాయవాదులు చెప్పారని గుర్తు చేశారు. కొన్ని సంవత్సరాలుగా దేశ సంపద మొత్తాన్ని కూడా నరేంద్ర మోడీ గారి ఆశతో అదాని గారు దోపిడీ చేస్తున్న వైనాన్ని పార్లమెంట్ లో ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మేము చెప్పిందే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసేటువంటి సంస్థలు అమెరికాలో ఉన్నటువంటి హిడెన్బర్గ్ లాంటివి కూడా ఈ రోజు భారతదేశంలో అదానీ గారు ఏ రకంగా ప్రజల సొమ్మును దోపిడీ చేశారు, బ్యాంకులు ఏ రకంగా మోసం చేశారు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంస్థలు ఏ రకంగా మోసం చేశారు, దేశానికి ఎంత పెద్ద ఎత్తున నష్టం చేస్తున్నారో చాలా స్పష్టంగా వారు చెప్పారు. ఆదాని విషయంపై పార్లమెంట్లో చర్చకు కేంద్రం అంగీకరించకపోవడం, మణిపూర్ అంశంపై ప్రధాని మాట్లాడాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఏఐసీసీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. పార్లమెంట్లో చర్చ కోసం కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మరి కాంగ్రెస్ ఆందోళనపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తోందో చూడాలి.